కోరుకుంటున్నాడు ఎల్లప్పుడూ. అలాగే నేను కూడా సంతోషంగా ఉన్నాను, అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ సంతోషంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఎంతమంది సంతోషంతో ఉన్నారో, సంతోషంతో ఉన్న వాళ్ళందరూ నాతో పాటు చేతుల పైకెత్తి దేవాది దేవునికి ఆమెన్ అని చెబుదాం. సంతోషంతో ఉన్న వాళ్ళందరూ చేతుల పైకెత్తి ఆమెన్. మరొకసారి సంతోషంతో ఉన్న వాళ్ళందరూ ఆమెన్. ఎస్, ఆమెన్ అని చెప్పారు. నిజంగా మీలో సంతోషం ఉందా? ఉందా? పర్వాలే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడే సంతోషము. ఆ తర్వాత ఏదైనా ఇంట్లో చిన్న సమస్య వచ్చిందనుకో, చిన్న గొడవ వచ్చిందనుకో, దిగులు, చింత, కోపం, ఆగ్రహం, రోసం, అలుగుట అవన్నీ ఉండకూడదు మన దేవుని బిడ్డలకి. మనకి మేలు జరిగినను కీడు జరిగినను, ఒక మనిషి మనల్ని ప్రేమించకపోయినను మనము క్రీస్తు వారము కనుక ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషముతో ఉందాం. ఎల్లప్పుడూ కష్టము కలిగినను, మేలు కలిగినను, సంతోషము కలిగినను, దుఃఖము కలిగినను సంతోషముతో ఉండాల. మన కుటుంబంలో ఎలాంటి కార్యం జరిగినా సరే మనం మాత్రము సంతోషాన్ని వదిలిపెట్టకూడదు. ఏది జరిగినా అది దేవుని చిత్తమని మన భారము దేవుని మీద మోపుతూ మనం సంతోషముతో వర్ధిల్లుతూ ముందుకు పోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఓకే, మనము ఒక అంశం కూడా మనము పెట్టుకుందాం. ఈ అంశాన్ని మీరందరు నాతో పాటు నోరారా మనసారా పలకండి. హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోండి. వచ్చే వారం అడిగితే మీరు టకామని నాకు చెప్పండి. మీరు క్రీస్తు ఒక శరీరమై ఉండి వేరు అవయములై ఉన్నారు. చెప్తారు నాతో పాటు? మీరు క్రీస్తు శరీరమై ఉండి వేరుగా ఉన్నారు. మరొకసారి, మీరు క్రీస్తు శరీరమై ఉండి వేరుగా ఉన్నారు. ఇదే అంశము. వచ్చే ఆదివారం అడుగుతా మేము చెప్పండి. ఓకే, మనం ఈ అధ్యాయంలో నుండి మనం ఈ సంగతులను కొన్ని తెలుసుకుందాము. అయితే అంశాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ అంశం ఎక్కడుందంటే 27వ వచనంలో ఉన్నది. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరుగా అవయములై ఉన్నారు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ప్రేమైన దేవులారా, ఈ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరం. కానీ దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? మనకి శిరస్సు అయి ఉన్నాడు. అమ్మ, క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు ఎవరికి శిరస్సు? క్రీస్తుకి ఎవరు శిరస్సు అయి ఉన్నారు? తండ్రి అయిన దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అమ్మ, బాగా వినండి. అలాగే పురుషుడు తన భర్త శిరస్సు అయి ఉన్నాడు. మీ భర్త మీకు శిరస్సు అమ్మా. మీరు శరీరం మాత్రమే, మీ భర్త మీకు శిరస్సు. అందుకే కొంతమంది భర్త ఒకవేళ పోతే ఏమంటారు చెప్పండి? నీ తల నీడ వేయింది అంటారు కదా, నీ నీడ వేయింది అంటారు. కాబట్టి మీ భర్త మీకు శిరస్సు అయి ఉన్నారు. మీరేమై ఉన్నారు చెప్పండి? శరీరమై ఉన్నారు. కానీ మెడకాయ కూడా శరీరమే అమ్మా. ఈ మెడకాయ కూడా శరీరమే. అందుకే కొంతమంది భర్తల్ని ఎట్ట కావాలంటే తలకాయ తిప్పుకుంటారు. అమ్మ, తలకాయ భర్త అయితే ఈ తలకాయని ఏం చేస్తారు? ఈ భర్త అయిన తలకాయని ఏం చేస్తారు చెప్పండి? ఈ మెడకాయ ఈ మెడకాయతో ఏం చేస్తావు? ఏ భర్త, అగో ఇలారా, ఇలా నడుచుకో, ఇలా నా మాటను, కూర్చో అని చెప్పేసి ఈ మెడకాయతో మీ భర్తను ఎట్ట కావాలంటే అట్లా తిప్పుకుంటారు కొంతమంది స్త్రీలు. ఇంకా కొంతమంది పురుషులైతే నేను తలకాయ, నేను చెప్పినట్టే అయ్యను, నీవు చెప్పినట్టు నేను వినను అని కొంతమంది భర్తలకి మంచి జ్ఞానం ఉంటే, మంచి తెలివి ఉంటే తలకాయ చెప్పినట్టే శరీరం వింటుంది.
అవునా లేదా? శరీరం వింటుంది. ఇప్పుడు ఏ ఆలోచనైనా ఏ తలంపైనా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అమ్మా? ఎవరైనా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చెప్పండి ఎవరన్నా. తల నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం చెప్పమని నాకు ఎవరు చెప్పారు చెప్పండి? తల నుంచే వస్తుంది. ఈ చెయ్యి ఇలా ఊపమని ఎవరు చెప్పారు చెప్పండి? తల నుంచే వస్తుంది. నేను నడచాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? తల నుంచే. నడుసు అంటే నడుస్తుంది. తలకాయ కళ్ళు ఇలాగ తిప్పి చూడంటే అలా కళ్ళు తిప్పి చూస్తుంది. ప్రతి ఆలోచన, ప్రతి పని విధానము తల నుండే కలుగుతుంది. కాబట్టి మన తల ఎవరు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. మనము క్రీస్తు శరీరమై ఉన్నాం, కానీ వేరు వేరుగా అవయములై ఉన్నాం. ఆది కాండములో 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ మనము చక్కటి మాట కనపడుతుంది. ఒకటి, క్రీస్తు స్వరూపంలో మనం పుట్టాం. అమ్మ, ఎవరి స్వరూపంలో పుట్టాం చెప్పండి? క్రీస్తు స్వరూపంలో మనం పుట్టాం. దేవుడు ఎలాగున్నాడంటే ఒక జంతు మాదిరిగా ఉండలేదు దేవుడు. కొంతమందికి 3 తలకాయలు ఉంటాయి కదా, 4 తలకాయలు ఈ పక్క ఉంటాయి. కొంతమందికి చేతులు ఇట్ట అంటే 10 చేతులు ఉంటాయి. మళ్ళీ ఆ మనిషి అంటారా చెప్పండి? లేదంటే ఆ మనిషిని దేవుడు అంటారా చెప్పండి? ఇన్ని తలకాయలు, ఇన్ని చేతులు ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? రాక్షసి. అవునా లేదా? భూతం. కానీ దేవునికి మాత్రం 2 కాళ్ళే, 2 చేతులే. అలాగా మనలాగానే ఉన్నాడు దేవుడు. అందుకే ఆయన స్వరూపంలో మనం పుట్టాం. ఆయన స్వరూపమును చూసి మట్టి బొమ్మను చేశాడు. దాంట్లో జీవాత్మను ఊది మనము బతుకులాగును, మనం నడుచులాగును దేవుడు సహాయము చేశాడు. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నాడు. మన దేహములో దేవుడు సంసారం చేస్తున్నాడు. ఆయన లేకపోతే మనం నడవలేము, ఆయన లేకపోతే మనం కూర్చోలేము. ఆయన దీపం ఆరిపోయిందనుకో, కొన్ని గంటలకే మన చేతులు ఇలాగ నిలకపోతాయి. కొంతమంది కళ్ళు తెరుచుకొని చచ్చిపోయింటారు కదా, కళ్ళు తెరుచుకొనే చచ్చిపోయింటారు. ఆ తర్వాత కళ్ళు మూస్తారు వాళ్ళు, కానీ మూసుకోవాలి డోర్లు, అవి తెరుచుకునే ఉంటాయి. ఇలా పెట్టి చచ్చిపోతే కానీ అలాగే చేతులు నిలుగుతాయి. కాళ్ళు దూరం పెడితే అట్లాగే నిలిగిపోతాయి. కానీ ఏం లేదు చెప్పండి, దాంట్లో దీపం లేదు, ప్రాణము లేదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మీరు క్రీస్తు ఒక శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. వేరు అవయములై ఉన్నారు. ఒకరు చెయ్యి, ఒకరు కాలు, ఒకరు కన్ను, ఒకరు చెవు, ఒకరు ముక్కు, తర్వాత కడుపులో ఉన్న పాటలు రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇదంతా కలిసి ఒకే శరీరమే అంటారు. దీన్ని ఒకే శరీరమే అంటారు. ఈ ఒకే శరీరంలోనే రకరకాలుగా అవయములు ఉన్నాయి. ఇది చిటికినేలు అంటారు, అవునా లేదా? ఇది 2వ ఏలు అంటారు, ఇది 3వ ఏలు అంటారు, ఇది సూపుడేలు అంటారు, ఇది బొట్టుకునేలు అంటారు. అలాగ ఎన్నో రకాలుగా అన్నిట్లకి పేర్లు ఉన్నాయి. మన అవయములో ఉన్న ప్రతి పాటకి ఏముందంటే పేరు ఉంది. పేరు లేకుండా నీ శరీరము ఏ అవయము కానీ లేదు. అన్ని అవయములకు ఏముందంటే పేరు ఉన్నదని మనము తెలుసుకోవాలి. పైనుంచి మనము ఇప్పుడు చదివిన అధ్యాయం నుండి కిందికి ఒక్కొక్క వచనం చదువుకుంటూ మనము కిందికి వద్దాం. 15వ వచనం ఒకసారి చదువుకుందాం. 15వ వచనం, నేను చెయ్యి కాను కనుక శరీరంలోనిది కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. ఇప్పుడు ఈ రెండింటి కొట్లాడబడినాయి. దేనికి చెప్పండి? కాళ్ళకు, చేతులకు. ఈ కాలు అంటుందంట, చేతితో కొట్లాడుతుందంట, ఏం చేతులు నీది సనా ఎక్కువైపోయింది, ఎవరు చూసినా నీకే ట్యాంక్ ఇస్తారు, నీకే చేతులు పెట్టి నమస్కారం చేస్తావు, ఏది తెచ్చినా నీ చేతికే ఇస్తారు, నిన్నే గౌరవిస్తారు. నిన్ను మోసేది ఎవరు? నా 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నడుస్తున్నాను.
ఈసారి ఎవరన్నా వందనాలు చెప్తే నువ్వు చెప్పొద్దు. నువ్వు చేతులు కింద దించుకొనే ఉండు. కాళ్ళతో నేను వాళ్ళకి వందనాలు చెప్తా అని ఈ కాళ్ళు చేతులతో కొట్లాడుతున్నాయంట. ఈ చేతులు అంటున్నాయంట, నువ్వు చేసే పని నువ్వు చేయి, నువ్వు నడిచేది నడుచు, నేను చేసే పని నేను చేస్తా. వందనాలు చెప్పమంటే వందనాలు చెప్తా, నమస్కారం చెప్పమంటే నమస్కారం చెప్తా, ట్యాంక్ ఇవ్వమంటే ట్యాంక్ ఇస్తా, అతుక్కోమంటే అతుక్కుంటా. ఏ పని చేయాలన్నా నా చేతులతోనే చేస్తున్నాడు ఈయన. నా చేతులకే ఎక్కువ కష్టం ఉంది. ఒక మనిషిని కొట్టాలన్నా నా చెయ్యే, ఒక మనిషికి ఏలే చూపించాలన్నా నా ఏలే, నా చేతులతోనే ఎక్కువ పని ఉంది. లేదు 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 చేతులారా, నువ్వు ఊరికే ఉండదు చూడు. ఈసారి మన మందిరంలో ఎవరన్నా వందనాలు చెప్తే నువ్వు ఊరికే ఉండు. నాకు ఒక్కసారన్నా అవకాశం ఇవ్వా, ఒక్కసారన్నా కాళ్ళతో నేను వందనాలు చెప్తా, కాళ్ళతో వాళ్ళకి ట్యాంక్ ఇస్తా అని చెప్పేసి ఈ కాళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? చెయ్యితో వాదిస్తుందంట. లేదంటే కాళ్ళు అంటుందంట, నువ్వు అవుతా, నువ్వు నాకు శరీరంలో వద్దు, శరీరంలో నుండే నువ్వు నాకు వద్దు అని చెప్పేసి అంటుందంట. ఈ కాలు నా శరీరంలో ఈ 2 చేతులు వద్దు అన్నంత మాత్రాన శరీరంలో నుండి ఈ 2 చేతులు కాకుండా వెళ్ళిపోతాయా బయటికి? చెప్పండి అమ్మా, వెళ్ళిపోతాయా? ఎంత మాత్రము ఈ శరీరంలో నుండి చేతులు బయటికి వెళ్ళిపోవు, శరీరంలోనే ఉంటాయి. అలాగనే మన కుటుంబం కూడా ఈ అవ్యం మాదిరిగా ఉన్నాం, ఒక బాడీ మాదిరిగా ఉన్నాం, ఒక శరీరం మాదిరిగా ఉన్నాం. కొంతమంది కొట్లాటలు వచ్చినప్పుడు అన్నదమ్ములు ఒకరికొకరు అంటారు, నువ్వు ఎవరో పోరా, నువ్వు నా తండ్రి పుట్టినవా లేదా పో అంటుంటారు. నిన్ను అన్నాన్ని కూడా పిలిచాను పో, నువ్వు నీ తమ్ముడాన్ని కూడా పిలిచాను పో అని కొట్లాడి ఆస్తుల కాడనో డబ్బుల కాడనో కొట్లాడి దూరం అయిపోతారు, తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. అంత మాత్రాన వాళ్ళిద్దరు వేరైపోతారా? నువ్వు నా తమ్ముడు కాదు అన్నంత మాత్రాన తమ్ముడు కాకుండా అయిపోతాడా? నువ్వు నాకు అన్న కాదు అన్నంత మాత్రాన అన్న కాకుండా పోతాడా? నువ్వు నా కొడుకు కాదు అన్నంత మాత్రాన కొడుకు కాకుండా వెళ్ళిపోతాడా? ప్రేమించులరా, ఏదైనా రాయాలంటే నీ సన్నాపు చెప్పు అంటారు. నేను మా నాయనతో కొట్లాడా, నేను మా నాయన పేరు చెప్పాను, నేను నాకు తండ్రే లేడు అని చెప్తే రాసుకుంటారమ్మా లెటరు. ముందు తండ్రి పేరు చెప్పాయా, తండ్రి పేరు చెప్పు. నువ్వు లేదు మా తండ్రితో నేను కొట్లాడినాను, నా తండ్రి పేరే నేను ఎత్తను, నా తండ్రి పేరే తింటారు, రాయకూడదు అని అన్నంత మాత్రాన వాళ్ళు రాయకుండా ఉంటారా చెప్పండి? ఆధార్ కార్డులు కానీ, లైసెన్సులు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఖచ్చితంగా తండ్రి పేరు ఉంటుంది, భర్త పేరు ఉంటుంది. ఇలాగ పేర్లు ఖచ్చితంగా అవసరం. అలాగనే మనం అందరం ఏమై ఉన్నామంటే ఒక శరీరమై ఉన్నాము. కాలు చెయ్యి నాలో వద్దు నువ్వు అన్నంత మాత్రాన దూరము వెళ్ళిపోదు. అలాగనే మనము క్రీస్తు శరీరమై ఉన్నాము. మనమందరం ఒక బాడీ, మనమందరము ఒక శరీరము. మనందరికీ శిరస్సు అయి ఉన్న దేవునికి లోబడాలి. లోబడి మనమందరం ఏమై ఉండాలంటే ఒక శరీరం మాదిరిగా ఉండాల. ఈ శరీరానికి పొరపాటున కట్టెలు నరుకుతూ ఈ చిట్నీళ్ళు తెగిపోయింది అనుకో, నా బాడీ అంతా ఈ చిట్నీళ్ళు పోతే నాకు ఎందుకులే అని అంటాదా? సంతోషిస్తుందా చెప్పండి? ఎమ్మడే ఈ కళ్ళు ఏడుస్తాయి, ఈ చెయ్యి ఊకుంటుందా చెప్పండి? రక్తం అని ఎమ్మడే బట్ట తెచ్చి ఇట్లా పట్టుకొని మళ్ళీ ఒళ్ళంతా అయ్యయ్యయ్యే అంటదా లేదా చెప్పండి? అలాగనే సంఘం అసలు అందరూ కూడా మనము ఒక బాడీ, ఒక శరీరము. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే, చిన్న కష్టం వచ్చిందంటే అది మన ఇంట్లో జరిగినట్టు మనము బాధపడాలి, మన ఇంట్లో జరిగినట్టు మనం ఫీల్ కావాలి.
వాళ్ళు వేరే వీళ్ళు వేరే, వాళ్ళ ఇంటి వేరే వేరే, వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని చెప్పేసి అనుకోవద్దు. వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగితే బాధపడతారు, కానీ సంఘంలో మాత్రం ఎవరికైనా జరగని పట్టించుకోరు. అలాగ మన సంఘస్థులు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సంఘంలో ఎవరికైనా ఏ కష్టమైనా జరిగితే మనం ఏం చేయాలి చెప్పండి? ఆదరించాలి, పరామర్శించాలి, ప్రార్థించాలి, ధైర్యపరచాలి, బలపరచాలి, మనము సహకారంగా ఉండాలి. ప్రేమికులరా, మనము వాళ్ళ కొరకు ధైర్యపరుచు వారముగా ఉండాలి. మనమంతా ఒక బాడీ. మనం ఎవరి పేరును బట్టి దేవుని సన్నిధికి వస్తున్నాం చెప్పండి? దేవుని పేరును బట్టి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుడు మనందరికీ శిరస్సు అయి ఉన్నాడు. మనమందరము ఒకే బాడై ఉన్నాము. దేవుడు వధువు వలె ఉన్నాడు, వరుడు వలె ఉన్నాడు, మనము వధువు వలె ఉన్నాం. దేవుడు పెండ్లి కుమారుడు వలె ఉన్నాడు, మనం అందరం కలిసి పెండ్లి కుమార్తె వలె ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఒకే ప్రేమ కలిగి ఉండాలా. మనమందరం ఒకే మనసు కలిగి ఉండాలా. మనమందరం ఒకే స్వభావం కలిగి ఉండాలా. ఇంకా ఈ పాస్టర్ కంటే ఇంకే బలమైన పాస్టర్ వచ్చాడు అనుకో, ఆ పాస్టర్ చూడు ఏం పాటలు పాడతాడు, ఏం కోటు వేసుకున్నాడు, ఏం బూట్లు వేసుకున్నాడు, చూడు ఇది చిన్న షెడ్డు, రేకుల షెడ్డు, అంత కాకొస్తుంది, ఫ్యాన్లు సరిగ్గా లేవు, ఏసీ లేదు, ఏం లేదని చెప్పేసి కొంతమందికి అట్ట వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? తన శరీరాన్ని తనకి గాయపరుచుకొని వెళ్ళినట్టు ఉంటుంది. ఎంతమంది మన సంఘంలో నుండి పోలేదు చెప్పండి? కలవ టెంపుల్ పోతున్నారు కొంతమంది, దాదాపు 25 మంది దాకా పోయినారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకసారి భార్యకి పెళ్ళి అయింది, కానీ ఆ అమ్మాయి కంటే ఇంకొక అమ్మాయి మంచి అమ్మాయి దొరికింది. ఈ అమ్మాయి బాగాలేదులే, ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి బాగుందిలే అని చెప్పేసి ఎంట పోయినట్టుంటుంది. కాబట్టి ప్రేమ చేయమిల్లారా, మనము ఏ అవ్యము కలిగి ఉన్నామో, ఏ సహవాసం కలిగి ఉన్నామో మనం అక్కడ చక్కగా వర్ధిల్లుట చాలా మంచిదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పాదం అన్నంత మాత్రాన చేతులు మాత్రము శరీరంలోనివి కాక పోవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 16వ వచనం ఒకసారి చదువుకుందాం. 16వ వచనం, మరియు నేను కన్ను కాను గనక శరీరములోనిది కాదనియు, చెవు చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. ప్రేమ చెప్పారా, ఇక్కడ 2 సంగతులు మనం చూస్తున్నాం. ఒకటి కన్ను, రెండోది చెవు. ఈ చెవు అంటుందంట, ఏమంటుంది తెలుసా? కన్నుకి నీకే ఎక్కువ విలుస్తారు, కళ్ళల్లో కన్ను పెట్టుకొని చూస్తారు, కానీ చెవు కళ్ళు ఎక్కువ చూడరు వాళ్ళు. కళ్ళు బాగున్నాయి, ఎలుపు ఉన్నాయి, కళ్ళు బాగున్నాయి, గుడ్లు బాగున్నాయి, నీ కళ్ళే చూస్తారు. నా చెవు బాగుందని ఎవరు చూడరు. ఏదైనా కానీ సరే నేనే ఇది కదా చెప్పేది, నేనే ఇంట కదా ఫస్ట్. ఎవరన్నా గుసగుస మాట్లాడిని చెవు పెట్టి బాగిని ఎమ్మడే వచ్చి ఎరవల చెప్తా కదా నేను. అట్టాడిది పోయి కన్ను నీకే ఎక్కువ విలువిస్తారు, నీ కళ్ళే ఎక్కువ చూస్తారు. కళ్ళు బాగుండాలి ఈ అమ్మాయికి అని చెప్తారంట కొంతమంది. కళ్ళు పెద్దగా ఉన్నాయి, బాగుండాలి కళ్ళు అని చూస్తారంట, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారంట అని చెప్పేసి ఈ చెవు ఏం చేస్తుంది చెప్పండి? ఈ కళ్ళతో కొట్లాడుతుందంట. కన్ను ప్రతి ఒక్కటి చూస్తావు, కావాలని తలకాయ చెప్తావు. మళ్ళీ నేను చూసింది, నేను వినింది అన్నీ నేనే వింటా, నేనే వచ్చి ఆ వార్తను చెప్తా. కానీ నువ్వు చూసేదొక్కటే కదా, చూసేదొక్కటే అని చెవులు కళ్ళతో కొట్లాడుతున్నాయి. ఈ కన్ను కూడా ఏం చేస్తుంది చెప్పండి? చెవుతో కొట్లాడుతుంది. వాళ్ళిద్దరికీ ఏమడిందంటే జగడబడింది, కొట్లాడబడింది. నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ, నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అని. ప్రేమే దేవులారా, దేవుడు ఏం చేశాడంటే చెవుకిచ్చే పని చెవుకిచ్చాడు,
కన్నుకి ఇచ్చే పని కన్నుకి ఇచ్చాడు. కన్ను దేహానికి ఎలుగు, అవునా లేదా? బైబుల్ ఏముంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పట్టణమంతా కనపడుతట్టు కొండ మీద ఏం చేసేవాళ్ళు అప్పట్లో చెప్పండి? దీపస్తంభాన్ని పెట్టేవాళ్ళు, కొండ మీద గుండు మీద పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఏం చేస్తారు చెప్పండి? వీధిలో వీధిలో ఏం చేశారు చెప్పండి? పెద్ద బార్లేడు స్తంభాలు పాతి దానికి పైన తీగలు కట్టి దానికి ఇప్పుడు బార్ లైట్లు, సోలార్ లైట్లు పెడతారు. ఆ పైన పోక్సుంటే కింద అంతా కనపడుతుంది. అలాగనే దేవుడు ఎక్కడ పెట్టినాడమ్మా కళ్ళు చెప్పండి? కళ్ళు ఇక్కడ పెట్టినాడు. ఇక్కడ కళ్ళు పెట్టినాడు కాబట్టి ఇట్లా చూస్తే అంతా కనపడుతుంది, మొత్తం కనపడుతుంది. అంటే ఎలుగు సమానం ఈ కళ్ళు. కన్ను దేహానికి ఎలుగు, లోకానికి కన్ను వెలుగు. ఒకవేళ ఈ కన్ను ఇక్కడ లేకుండా పాదముల కాడ పెట్టింటే అంత కనబడదు. కాబట్టి శోభ అంటుందంట, నీ కన్నులే వద్దు నాకు అంటదంట. ఒకవేళ కన్ను లేకపోతే శరీరం ఎలా నడుస్తుంది చెప్పండి? ఎవరన్నా కోరుకుంటారా? నాకు కండ్లు వద్దబ్బా, నా కండ్లు పాపిష్టి కండ్లు, నా కండ్లు ఏది చూసి అదే కావాలని కోరుకుంటుంది. ఆయమ్మ చీర కట్టుకొని వచ్చింది, ఆ చీరే కావాలని కోరుకుంటుంది నా కన్ను, అందుకే నా కన్ను వద్దు. ఆయన మంచి ముక్కరాయి పెట్టుకొని వచ్చింది, శ్రీదేవి ముక్కరాయి, అదే కావాలని కోరుకుంటుంది నా కన్ను. ఆయమ్మ మంచి పంజాబ్ డ్రెస్ చేసుకొచ్చింది, అదే కావాలని కోరుకుంటుంది నా కన్ను. అందుకే నా కన్నులే నాకు వద్దు, కన్ను లేకపోతే నాకు బాగుంటుంది, యాది కోరుకోదు అని ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? కానీ ఏం కోరుకుంటుంది చెప్పండి? సొవ్వు కోరుకుంటుందంట. సొవ్వు సొవ్వు ఏం కోరుకుంటుందంట? నాకు కన్నులు వద్దు, తీసేయి అని కోరుకుంటుందా? అది సొవ్వు అన్నంత మాత్రాన శరీరంలోనిది కన్ను కాకుండా పోతుందా? కొంతమంది భార్య భర్తలు కొట్లాడి, నువ్వు భర్తవి కాదు, నాకు కావాలంటే నీ తాళబొట్టు నువ్వు తీసుకో, నువ్వు నాకు భార్య కాదు అని చెప్పేసి కొంతమంది గొడవలు పడుతుంటారు. అన్నంత మాత్రాన కాకుండా పోతారా చెప్పండి? కోర్టుకి వేస్తారు, కోర్టుకి. నా భర్త నన్ను వద్దంటున్నాడు, నేను పక్కకి పోను, నేను నా భర్తతోనే ఉంటానని కోర్టు పోయి గెలుచుకొని భర్తను సంసారం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. భార్య వద్దంటే కూడా కోర్టుకు వేసి నా భార్య నాకు కావాలి. ఒక ఆయన అయితే నిరార్థిక్ష కూర్చుంటున్నాడు, నా ప్రేమికురాలు నాకు కావాలి, లేకపోతే నా గొంతు కోసుకొని ఇడ చచ్చిపోతా అని చెప్పేసి ఎంతమంది ఇలా చేయలేదు? అందుకనే ప్రేమ చెబులారా, మన బాడీకి, మన శరీరానికి సొవ్వు అవసరమే, కన్ను అవసరమే. మన సంఘానికి సేవకుడు అవసరమే, సంఘస్థులు అవసరమే. అంతేకాకుండా వాయిద్యాలు వాంచేవాళ్ళు అవసరమే, సౌండ్ పెట్టేవాళ్ళు అవసరమే, బూజు కొట్టేవాళ్ళు అవసరమే, బండలు తుడిసేవాళ్ళు అవసరమే, పాటలు వాడేవాళ్ళు అవసరమే, చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా అవసరమే, సువార్త చెప్పేవాళ్ళు అవసరమే, సువార్త ప్రకటించే వాళ్ళు కూడా అవసరమే. అందరూ అవసరమే. ఏది తక్కువ నీకా లేదు, ఏది వద్దనికా లేదు, అందరూ మనకి అవసరమే. కాబట్టి ప్రేమేంద్రులారా, చెవు కన్ను వద్దు, శరీరంలోనిది తీసి పారేస్తామన్నంత మాత్రాన శరీరంలోనిది కాక అది పక్కకి వెళ్ళిపోదు. ఒకవేళ పోతే ఈ బాడీ నడవలేదు, గుడ్డోని వలే నడచాలి, కట్టబట్టుకొని ఇలాగా అయ్యా ఏట పోవాలి చెప్పండి అని చెప్పేసి, నన్ను రోడ్డు దాటించండి అని చెప్పేసి అడుక్కోవాలి ఇతరులను. కాబట్టి మన శరీరానికి కన్ను అవసరమే, తర్వాత వినడానికి చెవు అవసరమే. ఒకవేళ చెవులు సరిగ్గా పడుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాట్లాడినా కూడా ఏం మాట్లాడుతుంది, ఒకసారి గట్టి మాట్లాడు, చిన్నగా మాట్లాడతావయ్యా నువ్వు, గట్టి మాట్లాడు అని చెవిటోళ్ళు అయితే ఏం చేస్తారు? మళ్ళీ చెవు దగ్గర పెట్టి మళ్ళీ అడిగించుకుంటారు. ఇంకా కొంతమంది మిషన్లు పెట్టుకుంటారు చెవుకి. నేను చెవిటోళ్ళు డాక్టర్ కాడికి పోయి చూశాను. ఒక చెవిటి పిల్లని తీసుకొని పోయినాం.
ఆయన ఏం చేస్తాడు, వెనక శంకుతో ఊ అని ఊపుతున్నాడు, చౌకాడ ఊపుతున్నాడు వెనక. ఈ మంచి ఇట్ట కూడా అన్నాడు. మాకైతే చెవులకి ఈ అంటున్నాయి. తర్వాత గంట తీసుకొని చౌకాడ ఇట్టి కొడతాడు వెనక. ఏమున్నాడు ఇట్టే చూస్తున్నాడు. అంటే వాడికి ఏం లేవని చెప్పు, చెవు వినపడతలేదు. కాబట్టి ఏది తక్కువ ఉన్నా ఎల్తి చూపిస్తుంది. వాడు సౌటోడా అంటారు. అమ్మా, సౌలు సరిగ్గా వినపడకపోయినా సౌటోడు అంటారు. ఒక కన్ను లేకపోయినా వాడు గుడ్డోడు అంటారు. ఒక కాలు లేకపోతే వాడు కుంటోడు అంటారు. అవునా లేదా? అన్నీ అవసరమే. అందుకే ఇక్కడ మనం అంశం ఏమంటే, మీరు క్రీస్తు ఒక శరీరమై ఉండి వేరువేరుగా ఉన్నారు. క్రీస్తు బాడీ, మనం దాంట్లోనే అవయములుగా మనం ఉన్నాం. కానీ ఈ అవయములన్నీ అవసరమే. శరీరానికి అన్నీ అవసరమే, ఏది కొదవ ఉండకూడదు. కాబట్టి ప్రేమ చెబులారా, రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, చెవు కన్ను నా శరీరంలోది కాదు అనంత మాత్రాన కాకుండా పోదు. అలాగే మన సంఘస్థులు అందరూ మనకు కావాలి. ఈ కులము ఆ కులము, ఆ మతము ఈ మతం అని భేదం మనకి అవసరమే లేదు. అందరూ మనకు కావాలి. మనమందరము ఒక శరీరం, ఒక బాడీ. మనమందరము ఒకే మార్గములో, మనము దేవుని మార్గములో మనం కొనసాగాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అక్కడ కింద మరొక మాట మనం చూద్దాం. 17వ వచనం చదవండి. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా, అంతయు వినుట అయితే వాసన చూసుట ఎక్కడా. చూసావా? అంత దేహం అంతా కన్నైతే మళ్ళీ ఇనుట ఎక్కడా చెప్పండి? దేహానికి అంత కన్నులే ఉన్నాయి. అమ్మ, అన్ని కన్నులే ఉన్నాయి. ఒక సినిమాలో చూసిన ఈడ ఉంటుంది కన్ను కదా, ఈడ ఉంటుంది కన్ను. మూడో కన్ను తెరుస్తుంది. నేను 2 కన్నులు తెరుస్తూ చూస్తున్నాను, కానీ 3వ కన్ను తెరిస్తే మీరు నా ఎదుట నిలవలేరు. కానీ 3 కన్నులు ఉంటేనే ఆ మాట అంటున్నాడు. ఒకవేళ శరీరం అంతా కన్నులుంటే, ఈ చెవు కూడా ఇక్కడ కూడా కన్నే ఉంటే, ఈ 2 కన్నులనే కాపాడుకోలేము. ఎవరైనా ఇట్టంటే ఎమ్మడే కన్ను ముచ్చుకుంటాం కదా. ఎవరైనా కొట్టనికి రావాలి ఇట్ట, ముందు ఏం ముచ్చుకుంటాం చెప్పండి అమ్మ? ఏం ముచ్చుకుంటాం చెప్పండి? ఈ మీద కొట్టినా సంతోషిస్తాం, తలకాయ మీద కొట్టినప్పుడు సంతోషిస్తాం, కానీ కన్ను మీద మాత్రం ఏటు పన్నీయం. ఆ కన్నుని బాగా కన్ను పాప వల్లే కాపాడుకుంటాం. చూడు, కన్నుకి చూడు, మళ్ళీ దానికి ప్యాకింగ్ ఉంది. ప్యాకింగ్ తెలుసా మీకు? అగో ముచ్చుకుంటే దానికి ప్యాకింగు. మళ్ళీ ఆ ప్యాకింగ్కి ఏమున్నా చెప్పండి? ఇగో కన్ను రెప్పలు. నేను బండి మీద పోతా ఉన్నా, పురుగు వచ్చి పడింది. ఆ సమయంలో ఎమ్మడే కన్నిట్ట ముచ్చుకున్నా, ఆ పురుగు వచ్చి ఆడబడింది తెలుసా? ఈ 2 కన్ను రెప్పల మీద ఈడ తట్టుకొని ఉంది. నేను ఎమ్మడే బండి ఆపి ఎమ్మడే అది పురుగుని ఇలాగ తీసి ఇలాగ పారేసి నేను అనుకున్నాను, ప్రభువా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. కన్ను ఇచ్చిందే కాక, కన్నుకి ప్యాకింగు డోర్ ఇచ్చిందే కాక, మళ్ళీ ఏమిచ్చావు? నాకు కనురెప్పలు కూడా ఇచ్చావు. ఈ కనురెప్పలు ఒకవేళ లేకపోతే ఆ పురుగు నా కన్నుని కొట్టేస్తుండే. ఆహా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీ నామానికే మహిమ కలుగును గాక, నీ నామానికే స్తుతి కలుగును గాక అని దేవుని ఆరాధించానండి. చూసావా దేవుడు ఎంత జ్ఞానవంతుడో? ఈ కన్ను ఈ డోర్ ఎందుకు నాకు అంటే మూసుకుంటుంది అని అంటే ఎట్టుంటుంది చెప్పు? సతకంకి కూడా ఏముంటుంది చెప్పండి? ప్యాకింగ్ ఉంటుంది కదా. మొక్కజొన్న కంకి కూడా ఏముంటుంది చెప్పండి? ప్యాకింగ్ ఉంటుంది. అమ్మ, బుడ్డిత్నాలు చూసినారా? బుడ్డిత్నాలకి ఏముంటుంది చెప్పండి? అమ్మ, నిత్నాలే మలచవచ్చు కదా, దానికి ఏముంటుంది చెప్పండి? ప్యాకింగ్ లోపల ఉంటుంది చూడు, గింజ బాగా ఎచ్చగా లోపల ఆగే ఉంటుంది చూడు లోపల అది కదా. దేవుడు ఎంత జ్ఞానవంతుడండి, ఎంత తెలివిమంతుడండి. కన్ను ఇచ్చిందే కాక, దానికి డోర్ ఇచ్చిందే కాక, మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? కనురెప్పలు కూడా దేవుడు ఇచ్చాడు.
కాబట్టి అంత కన్నైతే వినుట ఎక్కడా? అంత వినుట అయితే వాసన చూసుట ఎక్కడ? వాసన అమ్మ, వాసన అమ్మ. ఎంతమందికి వాసన వస్తుందమ్మా మీకు? కొంతమందికి అయితే వాళ్ళకి లోపల అవి బయటేమంట, నందరాలో ఏం బయటేమంట, వాళ్ళకి వాసన కనపడదంట. పక్కనే ఏమి పందికొక్కు చచ్చిపోయి వాసన లేచినా వాళ్ళ ముక్కుకి మాత్రము వాసనే ఉండదు. ఏమో మీ ఇంట్లో వాసన వచ్చిందంటే నాకేం వాసన కనపడలేదే అమ్మా. కొంతమందికి ముక్కుకి అది వేయటదంట, వాసన చూసే ఆ భాగ్యం వేయటదంట. ఇంట్లోకి వస్తేనే వాసనమ్మా ఎక్కడ బట్ట కాలుతుందంటే ఏమంటదంట, ఏం కాలేదే మా ఇంట్లో, ఏం కాలేదే, ఏం వాసన లేదబ్బా, ఏం వాసన లేదు చూసుకో కావాలంటే అని అంటది. ఏం వాసన లేదు, కావాలంటే ఆ ఇల్లంతా చూసుకో. నాకు కూడా ముక్కుంది కదా, నాకు రాని వాసన నీకు వస్తుందా? లేదు, ఏదో వాసన వస్తుంది చూస్తే పక్కన బట్ట కాలుతుంది. ఇక్కడ చూడమ్మా బట్ట కాలుతుందట. అట్టనా? మరి నీ ముక్కు ఎమ్మడి వాసన పసిగట్టింది. కాబట్టి ముక్కు కూడా అవసరం అమ్మా. ఒక నూనె కొనుక్కోవాలంటే అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? డబ్బా తెరిచి వాసన భలే ఉందిలే, నూనె కొనుక్కుందాం లేని కొనుక్కుంటారు కదా కొంతమంది. ఏదైనా చట్నీలు తీసుకోవాలన్నా చట్నీ ఇంత తీసుకొని వాసన బాగుందిలే. చెడు వాసన ఉంటుంది అట్లో చెప్పండి, మంచి వాసన ఉంటుంది. చెడు వాసన వచ్చిందంటే అబ్బా చెడు వాసన వద్దు. చూసావా దేవుడు ఎందుకు పెట్టినాడు ముక్కుని? అమ్మా ముక్కుని ఎందుకు పెట్టినాడు? వాసన చూసేకి ఒకటేనా ఏమన్నా ఉందో చెప్పండి అమ్మ, చెప్పండి, ఎవరైనా చెప్పండి. ముక్కు చాలా అవసరం అమ్మా. ఈ బాడీలో ఉన్న కంపంతా ముక్కులో నుంచి తొలగిస్తే తెలుసా మీకు? ఏరు పోతుంది, ఏరు. ఆటో ఇంజిన్ కూడా ఏముంటుంది తెలుసా? చిన్న ఏరు వేతట్టు చిన్నగా నందరం ఉంటుంది. సెప్టింగ్ ట్యాంక్ కూడా ఏముంటుంది చెప్పండి? పైన పైపు పెట్టింటాడు, ఏరు పైపు పెట్టింటాడు, ఏడు పైపు. ఆ వాసన అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆడగాని పెట్టి ముక్కు వాసన చూసామనుకో, ఏరు పైపు కాడ కంపు కొడుతుంది. కాబట్టి నీ బాడీలో ఉన్న లోపల కుళ్ళు వాసన, చెడు వాసన, నువ్వు ఒకసారి నోరు మూసుకొని పండుకుంటావు. పండుకున్నప్పుడు ముక్కులో నుంచి ఆ వాసన అంతా బయటకు పోతుంది, బయట గాలి అంతా లోపలికి పోతుంది. అంటుంటారు కదా కొంతమంది, గురక తీసేటప్పుడు గుర్ర కొంతమంది గురకలు, రకరకాల గురకలు తీస్తూ ఉంటారు కదా. ఇంకా కొంతమంది పండుకున్నప్పుడు ఆ ముక్కులో నుంచి గాలి తక్కువయ్యి నోరు బుర్రని తెరుస్తారు అని గాలి తీస్తుంటారు కదా. అంటే వాళ్ళకి ఎంత ఏరు ఉందో, ఎంత గాలి ఉందో. కాబట్టి ముక్కు చాలా అవసరం. అందుకే దేవుడు ఎక్కడి నుంచి ప్రాణం ఊదాడమ్మ చెప్పండి? జీవాత్మను ఎక్కడి నుంచి ఊదాడు అని మరియమ్మ చెప్తాడు. దేవుడు ఎక్కడి నుంచి జీవాత్మను ఊదాడు? నాసికాంధ్రం అంటే ఏది? ముక్కు. రాధమ్మకు అన్నీ తెలుసు చూడు. ముక్కులో నుండి దేవుడు ఏం ఊదాడు చెప్పండి? అని ఊదాడు. నరుడు ఎమ్మడే జీవాత్మ అయ్యాడు. కొంతమంది ప్రాణం పోయిందా లేదా అని చెప్పేసి ఆడబెట్టి చూస్తారమ్మా, చెయ్యి ముక్కు కాడబెట్టి చూస్తారు. ఒకవేళ ముక్కు కానిచ్చి కానీ గాలి వస్తుంది, ఇంకా ఇడు గాలి వస్తుంది, ఇంకా ఇడు బతికినాడు అని చెప్పేసి ఎత్తండి హాస్పిటల్కి, ముక్కులో నుంచి గాలి వస్తుంది అని వస్తుంది చూడు అంటారని చెప్పండి. కాబట్టి ముక్కు చాలా అవసరం. అంటారంట కొంతమంది, ఈ ముక్కు ఎందుకు, ఈ ముక్కు ఎంత గలీజ్ ముక్కు, అంత ఏమంటే ఏమి ఆడుతుంది ముక్కులో నుంచి. మా ఊళ్ళో ఎవరు చిన్నరాజు ఉన్నాడు, పెద్దరాజు కొడుకు చిన్నరాజు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ముక్కులో ఏలు పెట్టుకొని నోట్లు పెట్టుకుంటాడు, బాగా చిక్కుతాడు కదా. ముక్కు చాలా అవసరం. అది కారుతుంది అని గబ్బు ముక్క బా అని చెప్పేసి దాన్ని వద్దంటేట చెప్పమ్మా.
వద్దు నాకు ముక్కే వద్దబ్బా, ఈ ముక్కు బాగాలేదు అని చెప్తేట. ముక్కు చాలా అవసరం. కాబట్టి మనం క్రీస్తు శరీరమై ఉన్నాము, వేరే వేరే అవయములుగా ఉన్నాం. ఒకడు ముక్కు వలె ఉన్నాడు, ఒకడు కన్ను వలె ఉన్నాడు, ఒకడు చెవు వలె ఉన్నాడు. ఇవన్నీ అవసరం మనకి. ఇది వద్దు అని అంటే అది కుదరదు. శరీరంలోనిది కాక పోదు, అది ఖచ్చితంగా శరీరానికి అవసరమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అక్కడ 18 వచనం చదువుకుందాం. అయితే దేవుడు అవయములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక అవయము అయితే శరీరం ఎక్కడా? అవయములు అనేకులైనను శరీరము ఒక్కటే. దేవుడు ఇక్కడ అంటున్నాడు, అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. శరీరములో ప్రతి పాటును దేవుడు ఉంచాడండి. అంత శరీరమైతే శరీరంలో అవయములు ఎక్కడా? అన్ని అవయములైతే శరీరము ఎక్కడా? ఇవన్నీ దేవుని చిత్త ప్రకారంగా అమర్చాడు. ఒక్కటి లేకపోతే కూడా మనకి హెల్తీ చూపిస్తుంది. అన్నీ అవసరమే మనకి. ఈ భూమి మీద ఇల్లు అవసరం, కట్టుకునికి వస్త్రాలు అవసరం, తర్వాత తిన్నీకే అన్నం అవసరం, ఉప్పు అవసరం, కారం అవసరం, తరకాయలు కూడా అవసరమే, టమాటోలు కూడా అవసరమే, ఉల్లిగడ్డ కూడా అవసరమే. అన్ని దేవుడు ఎలాగ నీ అవయములన్నీ దేవుడు కలగజేశాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కన్ను రెప్ప కూడా ఆయన కలగజేసిందే, కళ్ళు కూడా ఆయన కలగజేసినట్టువే, తల మీద ఉన్న ఇంటికెళ్ళు కూడా ఆయన కలగజేసినట్టువే. ఆయన ఆజ్ఞ లేదు ఒక ఇంటికి ఊడిపోదు, ఒక ఇంటికి నల్లగా కాదు, ఒక ఇంటికి తెల్లగా కాదు. అన్నీ కూడా ఆయన కలగజేసిందే. శరీరంలో ప్రతి అవయము ఆయన లేకుండా ఏది కలగలేదు. అవన్నీ కూడా దేవుడు కలగజేశాడు, అవన్నీ కూడా శరీరంలో ఉంచాడు. ఇది నాకు అవసరం లేని అవసరమే. ఏది మనకి కొదవై ఉండకుండా అన్నీ దేవుడు మనకి అమర్చి పెట్టాడు. కాబట్టి నీ అవయములన్నీ దేవుడు కలగజేసినందుకు, ఆరోగ్యంగా ఉంచినందుకు ఎప్పుడన్నా ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకున్నావా? ప్రభా, నా కన్నులు బాగా చూపు వస్తుంది, బాగా చూస్తున్నాయి, అందుకు నీకు స్తోత్రములు తండ్రి అని ప్రార్థించావా? నా కన్నులు బాగా, నా కాళ్ళు బాగా ఉన్నాయి, నడుస్తున్నాయని ఎప్పుడన్నా దేవునికి స్తుతులు చెల్లించావా? నా చేతులు, 2 చేతులు బాగా ఇచ్చావు దేవా, నువ్వు ఈ చేతులతో నేను బాగా పని చేసుకోవాలి, ఈ చేతులతో నేను మంచి పని చేయాలి, ఈ చేతులతో ఇతరులకి నేను వందనాలు చెప్పాలి, ఈ చేతులతో ఇతరులకు నేను మేలు చేయాలని ఎప్పుడన్నా దేవునికి స్తుతించావా? ప్రతి అవయము కలగజేసిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ మరొక వచనం చదువుకుందాం. మనం 19వ వచనం చదువుకుందాం. గనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనపడునో అవి మరి ఎక్కువగా అవసరములై, శరీరములో ఏ అవయములు ఘనత లేదు మరియు తలంచుదుమో ఆ అవయములు మరి ఎక్కువగా ఘనపరుస్తున్నాననియు. చూసావా ప్రేమరా, ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా దేవుడు కలగజేసినట్టువే. పాదం అంటదంట, తలకాయ నాకు అవసరం లేదు, ఎందుకు నాకు తలకాయ అంటదంట. కాలు, అందరు తలకాయ కళ్ళే చూస్తారు, కాలు ఎక్కువ. ఏమైనా సంబంధమైనామనుకో, అబ్బాయిని తీసుకుని వెళ్ళామనుకో, ముఖం చూస్తారు. పిల్లోనికి ముక్కు చక్కగా ఉందిలే, బాగుందిలే, బాగున్నాయి.
తలకాయ గుండ్రంగు ఉంది కదా, తలకాయ గుండ్రంగు ఉంది, చెంపలు కూడా బుగ్గలు లాగున్నాయి. పిల్లోడు పర్లేదు బాగున్నాడులే అని ఎక్కడ చూస్తారంట చెప్పండి? ముఖం కళ్ళే చూస్తారంట. ఎవరైనా నీళ్ళు కూడా ముఖానికి వేస్తారంట, ముఖం కడుక్కుంటారంట. కొంతమంది కాళ్ళు కూడా కడుక్కోయా అంటారు. ఇంకా ఈ మధ్యలో సాక్స్లు వేసుకునే వాళ్ళైతే అసలు కాళ్ళే కడుక్కోరు. ముఖం ఒకటి అట్ట రెండు సుక్కలు వేసి కడుక్కుంటారు. కాళ్ళు కడుక్కుంటే సాక్స్లు ఉన్నాయిలే, బూట్లు ఉన్నాయిలే, ఎందుకులే అంటారు. కానీ కాళ్ళు అంటే ఏమంటాయంట? నీ కళ్ళే చూస్తారు. అందరి కళ్ళు నీ మీదనే ఉన్నాయి. బాగుంది ముఖము, బాగున్నాడు ముక్కు, బాగుంది చెవులు, బాగుంది తలకాయను చూస్తారు, కానీ నా కాళ్ళ కళ్ళు చూడరే. అందుకే కాళ్ళ కోపం వచ్చింది. కాళ్ళ కోపం వచ్చి తలకాయతో ఏమంటుంది? ఏయ్ తలకాయి, నువ్వు వద్దు, నువ్వు నాకు వద్దు, నేను తీసి పారేస్తావు, నువ్వు నాకు వద్దు అంటదంట కదా. కొట్లాడతాయంట తలకాయి, కాళ్ళు కొట్లాడతాయంట. నువ్వు చూడు పైన ఉండవు, నేను మోసుకొని పోలా ఆట చూసినా. అమ్మ ఏమంటారంటే చెప్ప, కాలం ఎప్పుడు చూసినా నీ తలకాయని మోసుకొనే పోవాలా నేను, నువ్వు పైనే ఉంటావా? అందరు నీకల్లే చూస్తారు, నువ్వు బాగుండవులే అంటారు. నా కాళ్ళు ఒక్కరన్నా బాగుండవే అని అన్నారా? అందుకే ఈ కాళ్ళ కోపం వచ్చింది. కొంతమంది సంఘస్థులు కూడా కోపడతారు కదా. ఈ అమ్మ మంచిదంటే చాలు, ఆయమ్మ సంతోషిస్తుంది. ఇంకో అమ్మ ఏమంటారు చెప్పు, చూడు ఆ అమ్మనైతే పౌడినాడు, ఆయమ్మే లేప్ప, ఆయమ్మే లేప్ప, మేము కాదు లేప్ప అంటారు కదా. అంటారా లేదా మరి అమ్మ? ఏబేలు తర్వాత ఎవరు చెప్పండి? కయ్యూను. దేవుని కాడికి పోయి ఏం చేశారు చెప్పండి? అర్పణ అర్పించారు. కానీ కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. నువ్వు మంచోడు అన్నాడు. మంచోడు అన్నందుకు ఎవరి మీద కోపం వచ్చింది చెప్పండి? ఒకటి దేవుని మీద కోపం వచ్చింది, తర్వాత రెండోది ఈడు ఉన్నందుకే నాకు పేరు పోయింది, ఈడు ఉన్నందుకే నాకు చెడ్డ పేరు వచ్చింది. ఈడు బాగా మంచిగా దేవునికి అర్పిస్తాడు. నాలక తాళగింజలో 51 అందించాడు, మంచివి దేవునికి అందిస్తాడు. అందుకే ఆ అయ్యప్పనే పొగిడినాడు, నన్ను పొగలేదని చెప్పేసి దేవుని మీద కోపం అన్నాడు. తర్వాత ఏం చేసినాడు చెప్పండి? ఏబేలి కయ్యూను నరికి పారేశాడు గొడ్లితో. అమ్మ అసూయ చూడమ్మా ఎటు వచ్చిందో అసూయ. మనలాంటి వాళ్ళు కూడా ఎవరైనా అట్టున్నారా చెప్పండి? ఎవరైనా పొగిడినప్పుడు సంతోషించండి. నన్ను పొగడకపోయినా పర్లేదులే బా, దేవునికి స్తోత్రం అనండి, ఆ గుణం కలిగి ఉండండి. నన్ను మాట్లాడకపోయినా పర్లేదులే బా, ఏదో కొత్త వాళ్ళు పలకరిస్తున్నారు, కొత్త వాళ్ళు కావాలి మాకు అనుకోండి. నాకే ఘనత ఇల్లేదు, నన్నే ప్రేమించలేదు, నా కళ్ళే చూడలేదు, నా కళ్ళే బలంగా ప్రార్థన చేయలేదు. ఆయమ్మ కళ్ళే ఎక్కువసేపు ప్రార్థన చేసినాడు, ఆయన కళ్ళే ఎక్కువసేపు ప్రార్థన చేసినాడు. వాళ్ళింటికే ఎక్కువ పోతాడు, వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాడు, వీళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడని అలగవద్దండి. ఒకవేళ అలిగే స్వభావం మీలో ఉన్నట్టయితే మీలో సాతానుడు ఉన్నట్టే. కయ్యూలో ఎవరున్నాడు చెప్పండి? సాతాను ఉన్నాడు. అందుకే తన తమ్ముని ఏం చేసినాడు చెప్పండి? పొలంలో ఉంటే నరికి పారేశాడండి. కాబట్టి అలాంటి అసూయము ఉండవద్దు. కాళ్ళకు ఉండే ఘనత కాళ్ళకు ఉంటుంది, తలకాయకు ఉండే ఘనత తలకాయకి ఉంటుంది. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటాడు? ఏ అవయము ఘనహీనముగా ఉన్నదో దాన్ని ఎక్కువగా దేవుడు ఘనపరుస్తున్నాడు. అమ్మా, ఏ అవయమైతే ఘనహీనంగా ఉందో దాన్ని దేవుడు ఎక్కువగా కనపరుస్తూ ఉన్నాడు. కాళ్ళను కూడా దేవుడు కనపరుస్తున్నాడు. నీ ముఖమే దేవుడు కనపరుస్తున్నాడా? కాళ్ళని కనపరుస్తలేడా? కాళ్ళను దేవుడు ఎక్కువగా కనపరుస్తున్నాడు. నీ లోపల గుండె ఎంత కొట్టుకుంటే చెప్పండి, గుండెను దేవుడు ప్రేమిస్తలేడా? ఒక్కసారి గుండె పట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? గుండె నిమిషానికి 72 సార్లు టకుం 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 అని కొట్టుకుంటుంది. ఒకవేళ ఒక్క నిమిషం అట్ట ఆగిపోతే, అమ్మ రాధమ్మ చెప్పు, రాధమ్మ చెప్తుంది, చిన్న డాక్టరు రాధమ్మ, గుండె ఒక్కసారి కొట్టుకోకుండా ఒక నిమిషం ఆగిపోతే ఎంత నొప్పి లేస్తుంది తెలుసా? ఎమ్మడే హార్ట్ అటాక్ వచ్చినట్టే.
మనం ముఖం బాగా కడుక్కుంటాం, చేతులు బాగా కడుక్కుంటాం, కాళ్ళు బాగా కడుక్కుంటాం, మకానికి 2-3 రకాలు వేసుకుంటాం, రంగులు వేసుకుంటాం, జుట్టుకి 2-3 రకాల రంగులు వేసుకుంటాం. ఎప్పుడన్నా గుండె విషయం ఆలోచించినా మనం? గుండెని ఎవరైనా పట్టించుకున్నారా చెప్పండి మీరు? కనీసం గుండెకి కావాల్సిన ఏదైనా ఆహారం అన్నా తినారా మీరు? దానికి కావాల్సిన మందులన్నీ ఎప్పుడైనా వేసుకున్నారా మీరు? నీళ్ళు ఎక్కువ తాగాల, నీళ్ళు ఎక్కువన్నా మీరు తాగుతున్నారా? హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నీళ్ళు ఎప్పుడు చూసినా తాగుకుంటే ఉంటారు ఇంకా వాళ్ళు. ఆ గుండెకి నీళ్ళు అవసరం. ఏది నీ అవయములో బలహీనంగా ఉందో దాన్ని దేవుడు ఎక్కువగా గణపరుస్తున్నాడు. ఈ సంఘంలో ఎవరైనా సరే నన్ను తక్కువ చూస్తున్నారు అని అంటే దేవుడు వాళ్ళనే ఎక్కువ గణపరుస్తున్నాడు, వాళ్ళనే ఎక్కువ దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించినంత మాత్రాన కాదు, కానీ అలాంటి వాళ్ళనే దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అలాంటి వారి వైపే దేవుని మనసు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ ఏం చేయబిడ్డారా? గుండెకి ఇచ్చేది గుండెకి ఇస్తాడు, కాళ్ళకి ఇచ్చే ఘనత కాళ్ళకి ఇస్తాడు, తలకాయకి ఇచ్చే ఘనత తలకాయకి ఇస్తున్నాడు. నాకు ఇచ్చే ఘనత నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చే ఘనత మీకు ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు ఆయప్పనే వాక్యం చెప్తాడా, మాకు ఆయప్పొద్దు, నేను కూడా ఒకసారి చెప్పింటే బాగుంటుండే అని మీరు అనుకోవచ్చు. కానీ నాకంటే దేవుడు మీకే ఎక్కువ ఘనత ఇస్తాడంట. మాకంటే మీకే ఎక్కువ దేవుడు ఘనతని ఇస్తాడంట. సేవకుడు బోధకుడు ఇంకా కఠినమైన తీర్పు ఉంటుందంట. మాకు తెలుసా? ఇంకా కఠినమైన తీర్పు ఉంటుందంట. కాబట్టి ప్రేమ ద్వారా ఏది ఘనహీనంగా ఉందో ఆ అవ్యానే దేవుడు ఎక్కువగా ఘనపరుస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని దృష్టిలో తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని దృష్టిలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో దేవుడు వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తాడు, వాళ్ళనే దేవుడు ఎక్కువగా గణపరుస్తాడు. కాబట్టి ప్రేమ దేవులారా, అన్నీ అవసరమే. చెప్పేవాడు అవసరము, వినేవాడు అవసరం, పాటలు పాడేవాళ్ళు అవసరము, వాయిద్యములు వాయించేవాళ్ళు అవసరం, సంగీతం పెట్టేవాళ్ళు అవసరము, కంజరు కొట్టేవాళ్ళు అవసరం, వినేవాళ్ళు కూడా అవసరమే. అమ్మ, అందరు చెప్పేవాళ్ళు ఉంటే వినేది ఎక్కడ చెప్పండి? అందరూ వినేవాళ్ళైతే చెప్పేవాడు ఎట్లా? కాబట్టి అందరూ అవసరమే. కాబట్టి ప్రేమ చెబులారా, 18వ వచనం 19వ వచనం చూసినట్టయితే, ప్రతిదానిని తన చిత్త ప్రకారములో శరీరములో ఉంచెను, అవన్నీ ఒక్క అవయమైతే శరీరము ఎక్కడా? అవన్నీ అవయములైతే శరీరము ఒక్కటే. కాబట్టి అవన్నీ ఉంటేనే శరీరం ఒక్కటిగా ఉండేది. అన్నీ అవసరమే, కాళ్ళు చేతులు అన్నీ అవసరమే. దేవుడు ఒక్కొక్కరిని కాలుగా పెడతాడు. ఆ కాళ్ళకు ఎక్కువ పరుగెత్తి పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది చేతులుగా ఉంచుతాడు, ఎక్కువగా వాళ్ళ చేతులు ఏదో పని చేస్తూనే ఉంటాయి. కొంతమంది కన్నులు అంత నిఘా, అన్ని రకాలుగా పరీక్షించుట అది అవసరమే. చెవు ఏమి అన్ని రకాలుగా విని అన్ని రకాలుగా నోరు మాట్లాడుతుంటుంది, అది అవసరమే. తలకాయ అవసరమే, కాళ్ళు అవసరమే, కాళ్ళకి ఏళ్ళు అవసరమే, చేతికి ఏళ్ళు అవసరమే. అవునా లేదా? చేతికి ఏళ్ళు అవసరం లేదా? ఈ 4 ఏళ్ళు ఉన్నాయి, ఒక్క ఏళ్ళు ఎందుకు లేను చెప్పు? 4 ఏళ్ళు ఉన్నాయి కదా, ఒక్కటే పోతే పోన్లే. ఈ 4 ఒక పని చేస్తే ఈ చెయ్యి ఒక్కటే, ఈ ఏళ్ళు ఒక్కటే పని చేస్తా తెలుసా? ఈ 4 ఏళ్ళతో భోంచే ఒకసారి చూడమ్మా. అమ్మ తల్లి, ఈ 4 ఏళ్ళతో ఒకసారి భోంచేసి చూడు. ఎప్పుడన్నా ఎవరైనా చూసినారా? ఇంటికి పోయినాక చూడండి. ఈ ఏళ్ళు పక్క పెట్టండి అమ్మా, ఈ ఏళ్ళు నాది పక్క పెట్టండి, ఈ 4 ఏళ్ళు మీవి. 4 ఏళ్ళతో భోంచేయండి, ఎట్టుంటుందో? అన్ని ఏళ్ళు అవసరమే. అలాగా సంఘములో అందరూ అవసరమే. మనందరం ఒక బాడీ, ఒక శరీరం. మనందరికీ శిరస్సు ఉన్న దేవుడు ఉన్నాడు. ఆయనకి లోబడి ఆయన ప్రకారంగా మనము జీవించి ఆయనకు మహిమకరంగా మనము ఉందాం. నన్ను తక్కువ చూస్తున్నారంటే వాళ్ళని ఎక్కువగా దేవుడు గణపరుస్తున్నాడు. ఎవరైతే దేవుని దృష్టిలో తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని బహుగా హెచ్చిస్తాడు.
దేవుని దృష్టిలో తగ్గించుకుందామా? ఈ కాళ్ళ వలె ఉందామా? మనము కాళ్ళ వలె ఉంటానని ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి. లేదు, నేను తలకాయ వలె ఉంటానబ్బా, నేను పైన ఉంటాను అని కోరుకుంటారా? చెప్పండి. చెవులక్కుంటారా, కళ్ళకుంటారా? అంటే దేవుడు ఎవరికి ఇచ్చే భాగ్యము దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దాని విషయంలో సంతోషించండి. అంతేగాని లేనిపోని వాటి మీద తొందరపడి మాట్లాడి మీరు ఇది కావద్దండి. దేవుని దృష్టిలో మీరు తక్కువ వాళ్ళుగా మీరు ఉండద్దండి. తగ్గించుకోండి. దేవుని దృష్టిలో దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. తర్వాత 20వ వచనం ఒకసారి చదువుకుందాం. గనుక కన్ను చేతిలో 21వ వచనం. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనపడునో అవి మరి అవసరములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంచుదుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుస్తున్నాము. హల్లెలూయా. సంఘంలో నన్ను తక్కువ చూస్తున్నాడని, నన్ను ప్రేమిస్తలేడు సేవకుడని అలాగా ఏది అనుకోవద్దండి. ఏది ఘనహీనంగాని మనం అనుకుంటామో దేవుడు దాన్నే ఎక్కువగా గణపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించువానే ప్రేమించుట కంటే ఇతరులను ప్రేమించు అంటాడు. నీకు పెట్టువారికే నువ్వు పెడతావు కదయ్యా, ఏం లాభము? అమ్మా వినండి మాట. ఎవరన్నా బాగా పప్పు వేసినారనుకో, నువ్వు ఇంకో రోజు పోయి పప్పు వేస్తావు. ఓ రోజు నీకు బాగా మటన్ చారు వేసినారనుకో, నువ్వు పోయి మటన్ చారు వేస్తావు. ఎవరన్నా వేయలేదనుకో, ఆయమ్మ వేయలేదు నన్ను వేయను, అమ్మా ఆయమ్మ వేయలేదు నేను వేయను అంటే ఏం లాభము? చెప్పండి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? మంచి వాళ్ళందరూ పిలిచాడు, ఎవరు రాలేదు తిన్నీక. ఏం చేసినాడు? ఆ ఊర్లోకి వెళ్ళి గుడ్డోళ్ళను, గూనోళ్ళను, అడక్క తినే వాళ్ళని, అందరి కళ్ళు లేని వాళ్ళని, పక్షవాతం వచ్చిన వాళ్ళని, ఏడ్చి వ్యాధి వచ్చిన వాళ్ళని తీసుకురండి, మంచి ఇందు వాళ్ళకి పెడతానని చెప్పినాడు. వాళ్ళని పిలిపించి ఇందు పెడితే తిని తలుచుకున్నారు వాళ్ళు. నీకు పెట్టిన వారికే పెడితే ఏం లాభం చెప్పు? నీకు పెట్టకోకుండా వాళ్ళకి పెట్టాలమ్మా అయ్యా, నీకు పెట్టకోకుండా వాళ్ళకి పెట్టాలా? నిన్ను ప్రేమించినోనే ప్రేమించు, నిన్ను దూషించినోనే ప్రేమించు. ఎవరైనా నీకు శత్రువుగా ఉన్నారు వాడినే ప్రేమించు, అయిపోతుంది కదా, ఇంకా చల్లగా అయిపోతుంది కదా. అవునా లేదా? ఇంకా శత్రుత్వమే ఉండదు కదా. కాబట్టి ఏ అవయము ఘనహీనం అనుకుంటామో దేవుడు దాన్నే ఎక్కువ ఘనపరుస్తున్నాడు. కాబట్టి నేను తక్కువ అని ఎవ్వరూ అనుకోవద్దు. నాకు పాట లేదు, నాకు ప్రార్థన లేదు, నాకు అది లేదు, ఇది కూడా అనగద్దండి. నిజంగా నేను చెప్తున్నాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే వస్తుంది, దేవుని చిత్తం కాకపోతే రాలేదనుకుని ఆమెనండి, దాని విషయంలో సంతోషించండి. అన్నం అంతా వడ్డించినావు, లాస్ట్కి అన్నం దొరకలేదు, అంత మాత్రం కోపపడద్దు. నువ్వు సంతోషించు ఆ రోజు. ఈరోజు నాకు పండగ, అందరు తిన్నారు మా సంఘస్థులు, నాకు ఒక్కరికే లేదు, ఈరోజు నాకే సంతోషం అని సంతోషించాలి. అందరు పెడితే నాకే పెట్టలేదు, పాస్టర్ అన్నమే పెట్టలేదు, లాస్ట్కి ఇంటికి వండుకొని తింటానద్దు. దేవుడు నిన్నే కనపరుస్తున్నాడు, నీ పనినే దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏది ఘనహీనంగా ఉందో వాళ్ళని దేవుడు ఎక్కువగా ఘనపరుస్తున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరొక వచనం చెప్పి త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత 24వ వచనం ఒకసారి చదవండి. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరా లేదు. అయితే శరీరములో ఈ వాదము లేక అవయములు ఒక్కదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత
కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. చూసావా? ఏ అవయము ఘనహీనదని నువ్వు ఎంచుకోవద్దు. ఏ అవయము కానీ ఘనహీనదని ఎంచుకోవద్దు. నల్లవాడని తక్కువ చూపు చూడొద్దు. నల్లది ఆయమ్మాయి అని చెప్పేసి తక్కువ చూపు చూడొద్దు. ఆయమ్మకి ముక్కు బాగాలేదబ్బా, ముక్కు ఇట్ట అణిగిపోయింది అని తక్కువ చూపు చూడొద్దు. ఆయమ్మ కుంటిది లేని తక్కువ చూపు చూడొద్దు. వాడు గుడ్డోడు లేని తక్కువ చూపు చూడొద్దు. వానికి 2 కాళ్ళు లేని తక్కువ చూపు చూడొద్దు. ఎవరిని తక్కువ చూపు దేవుడు చూడడు. ఒకవేళ దేవుడు ఏదన్నా ఒకటి తక్కువ ఇచ్చానుకో, దేవుడు వాడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. భర్త లేదని ఆయమని తక్కువ చూపు చూడొద్దు. కొడుకులు కలగలేదులే ఆయమ్మకని తక్కువ చూపు చూడొద్దు. నాలుక అందం ఆయమ్మకుంది అని నువ్వు హెచ్చింపు చేసుకోవద్దు. ఆయమ్మని తక్కింపు చేయొద్దు. దేవుడు అంటున్నాడు, నీ సౌందర్యం ఎందుకు వ్యర్థం అంటున్నాడు దేవుడు. సౌందర్యం కాదు అవసరం, గుణం కావాలా, బుద్ధి కావాలా, మనసు కావాలా. మనుషులు పైరూపము చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఒక సేవకునికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఆయన ప్రపంచ స్పీకర్ అయినాడు. తెలుసా మీకు? అమ్మ ఏమైనాడు చెప్పండి? ప్రపంచ స్పీకర్ అయినాడు. 2 కాళ్ళు 2 చేతులు అయినాడు. ఈత కొడతాడా? ఆ మంచి బావిలో దుంకి ఈత కొడతాడు. తెలుసా? ఆ మొన్నెముతోనే తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఆ మంచి స్నానం చేసుకుంటాడు, ఆ మంచి నెత్తిడు దుక్కుంటాడు. చెప్పండి, ఎమ్మడే ఒకటి పెట్టింటాడు ఇట్ట దివ్యాన. దానికి పోయి స్నానం చేసిన తర్వాత దానికి పోయి ఇటు దుక్కుంటాడు నెత్తి. మళ్ళీ ఒక బండి ఎక్కుతాడు చిన్నది, ఆ బండితో ఇట తలకాయ పెట్టి దాన్ని నడుపుకుంటూ పోతాడు. మళ్ళీ కారు తోలుతాడు కూడా మంచి కారు. నాకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవని ఆయన నిరుత్సాహం పడలేదు. ఈ లోకమంతా ఆయనను తక్కువ చూసినా దేవుడు మాత్రం ఏం చేశాడు చెప్పండి? ఆయన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. మన డైరెక్టర్కి పక్షవాతం వచ్చి కుడి చేయి కుడి కాలు సరిగ్గా లేదు. ఆయన ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడు మా ఇండియా దేశానికి. కర్రెగా ఉందని తక్కువ చూపు చూడకూడదు. కొంతమంది లావుందని తక్కువ చూపు చూస్తారు. అట్ట కూడా చూడకూడదు. బక్కగుంటే బక్కగుందుడు అమ్మ బక్కగుందుడు అంటారు, తక్కువ చూపు చూస్తారు. అలా కూడా చూడకూడదు. బొజ్జ వచ్చినోడు బొజ్జ లేనివాడిని ఎక్కిరిస్తాడంట. నాకు చూడు ఎంత ఆశీర్వాదం ఉందో, బొజ్జ ఇంత లోబడిందంట అంట. వాడు బక్కడు అంటాడు, నా లక్కుండా అలా లేవలు, వాడి చూడు బొజ్జ ఇంత లోబడింది తిని అని ఈడెక్కిరిస్తా అంట. మనం ఎవరిని తక్కువ చూపు చూడకూడదు, ఎవరిని మనము కించపరచకూడదు. ఎవరికి ఏది ఇస్తాడో అది దేవుడు ఇస్తాడు. దాని విషయంలోనే తృప్తి పొందు, దాని విషయంలోనే నువ్వు సంతోషించు. నాకు 15 మంది మనుమరాలంటే పెండు కొడుకు లెక్కుంటావు నువ్వు. అంతమందే నీకు, 15 మందే నీకు అంటారు కొంతమంది. నేను ఎక్కడ పోయినా ఈ సాక్ష్యం కూడా చెప్తాను నేను. అయ్యా నాకు ఒక భార్య ఉంది అంట, అందరు నవ్వుతారు. అయ్యా నా కొడుకు ఇంతమంది పిల్లలు, ఇంకో కొడుకు ఇంతమంది పిల్లలు, బిడ్డకి ఇంతమంది పిల్లలు, అందరు చెప్పేటప్పుడు నువ్వు పెళ్లి కొడుకు లెక్కుంటావు ఇంతమంది అంటే మేము నమ్మమంటారు వాళ్ళు. కావాలంటే పాటల బుక్ తీసుకోండి అంట. మరి నాకు ఇచ్చినాడని చెప్పేసి నేను ఇతరులు తక్కువ చూపు చూడకూడదు. నాకు చూడు 3 కొడుకులు, నీ కొడుకులే లేరు అనకూడదు. ఆ దేవుని చిత్తం. నా కొడుకు చూడు, 4 కొడుకులు బిడ్డ, 4 కొడుకులు బిడ్డ, నీకు 3 ఆడపిల్ల 2 ఆడపిల్లని తక్కువ చూపు చూడకూడదు. తక్కువ చూపు చూస్తే వాడి మీదకి వచ్చే ఆ కోపం మన మీదకి వస్తాడంట, దేవుని కోపం. ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడు అంత ఇస్తాడు. నీకేమో బాగా ఇల్లు కట్టుకున్నాం లే అని కూడా అనకూడదు, అవసరం లేదు. నీకు ఇల్లే లేదు, నీ బతుక అంతేలు కూడా అనకూడదు. ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు అంతే. కాబట్టి ప్రేమ చెబులారా, ఏది ఘనహీనంగా ఉందో దేవుడు దాన్నే ఎక్కువ కనపరుస్తాడు. సౌందర్యము
ఎక్కువగా ప్రేమించకూడదు. నేను అందంగా ఉన్నాను చూడు, ఎంత బాగున్నాను చూడు, నా ముక్కు చూడు ఎంత బాగుంది అని ఇతరులు ఎక్కిరించకూడదు. చూడు నా జుట్టు చూడు ఇంత పొడుగుంది చూడు, నీకు కొద్ది కూడా జుట్టు లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. అలా కూడా అనకూడదు. ఆయమ్మకి అంత జుట్టు ఉంటే ఆయమ్మ పెట్టుకోయిందేమో జుట్టు, చెప్పమ్మా ఎవరు పెట్టినారు? దేవుడు పెట్టినాడు. నువ్వు నల్లగా పుట్టినావంటే నీ తప్ప అనమ్మా, నీ తప్పమ్మా. దేవుడు ఇచ్చాడు, సంతోషించు, దాని విషయంలోనే సంతోషించు. నేను 90 కేజీలు బరువు ఉన్నాను, 30 ఏళ్ళు చింతే ఉన్నాను, తగ్గలేదు ఎక్కలేదు, మళ్ళీ నా తప్ప? ఒకవేళ బరువు అంటే తగ్గించుకోవచ్చు లేదన్న కొద్దిగా, తిండి తగ్గించుకుంటే. కాబట్టి ఎవరిని మనము తక్కువ చూపు చూడకూడదు, ఎవరిని మనము విమర్శించకూడదు, అందరినీ మనము ప్రేమించే వారంగా ఉండాలా. ఇంకా ఎవరైనా అవుటిగా వాళ్ళుగా ఉంటే వాళ్ళనే మనం ఎక్కువ ప్రేమించాలా. ఎవరన్నా పేదవాళ్ళుగా ఉంటే వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమించాలా. ఎవరైనా కుంగిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళనే మనం ఎక్కువ ప్రేమించాలా. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమించాలా. కాబట్టి మనము ప్రేమించు వారముగా ఉండాల. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమండి. ఒక మాట చెప్పండి, ముగించేస్తాను. 13వ అధ్యాయము అక్కడే 13 వచ్చిన చదవండి. 13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసావా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏదంటే చెప్పండి, ప్రేమనే. కాబట్టి అందరిని ప్రేమించే మనసు కలిగి ఉండండి. ఎవరిని తక్కువ చూపు చూడవద్దండి. మనమందరము ఒక బాడై ఉన్నాము, ఒక కుటుంబస్తులై ఉన్నాము. మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మీరు ప్రార్థించండి, వాళ్ళని బలపరచండి, ధైర్యపరచండి, అవసరం వస్తే సహకరించండి. ఇలాగుంటే మనమందరం ఒక బాడీ, ఒక కుటుంబము. ఈ చేయికి నొప్పి వచ్చినప్పుడు ఈ శరీరం ఎలా బాధపడుతుందో అలాగే మనలో ఎవరికైనా బలహీనంగా ఉన్నప్పుడు మనం అందరము బాధపడి వాళ్ళను మనము బలపరిచి ధైర్యపరిచి వాళ్ళను నిలబెట్టాలి. అటు భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయును.